పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్న టార్కోమ్ వారికి, టార్కోమ్ సెరైడారియన్ వారికి స్వేచ్ఛేచ్ఛ ద్వారా మోక్ష ప్రాప్తికి తొలి అడుగు. ఆ జ్ఞానాన్ని అందిస్తున్న టార్కోమ్ వారికి కృతజ్ఞతాభివందనాలు. సమస్త గురుమండలికి కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, స్వేచ్ఛేచ్ఛ. మనం ఈ రోజు నుంచి స్వాధ్యాయం ప్రారంభిస్తుంది ఏంటంటే స్వేచ్ఛేచ్ఛ. మోక్ష ప్రాప్తికి తొలి అడుగు, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫ్రీడమ్. దీన్ని రచయించింది ఎవరు అంటే టార్కోమ్ సెరైడారియన్ గారు వారు. సో వారి గురించి కూడా చిన్న పరిచయం. టార్కోమ్ సెరైడారియన్ 1917-1997 అతని జీవితకాలం. ఆసియా మైనర్ లో జన్మించారు. బాల్యం నుంచే కాలాతీత బోధనల వివేకంలో శిక్షణ పొందారు. మానవ మరి విశ్వ మర్మాల గురించి తెలుసుకోవడానికి అనేక ఆరామాలు, ప్రాచీన దేవాలయాలు, మరి మార్మిక పాఠశాలలను దర్శించారు. అంటే ఆసియాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కాలాతీత బోధనల మీద ఇంట్రెస్ట్ ఉండి వాటి మీద ఆ వివేకం మీద శిక్షణ పొందడము, వాటికి సంబంధించిన అన్నింటినీ దర్శించడం చేశారు. సూఫీలు, డెర్విష్, క్రైస్తవ మార్మికులు, ఆలయ సంగీత నృత్యకారులతో కలిసి జీవించారు. వయోలిన్, పియానో, సెల్లో, గిటార్ వాయిద్యాలలో శిక్షణ పొందారు. ఇవన్నీ వాయించడం వచ్చంట. కాలాతీత వివేకాన్ని దాని వాస్తవ మూలం నుంచి గ్రహించడానికి సుదీర్ఘకాలం శ్రమించారు. ధ్యానం ఆయన నిత్య జీవితంలో ఒక భాగంగాను, సేవ ఆయన ఆత్మ యొక్క సహజ వ్యక్తీకరణగాను మారాయి. ఆయన నిత్య జీవితంలో ధ్యానం అనేది ఒక భాగంగా మారిపోయి సేవ సహజం అంటే తన సహజ వ్యక్తీకరణ. మనం ఇలా ఉన్నాం, ఇదిగో ఇది నా సహజత్వం అని ఎలాగైతే చెప్తామో సేవ అనేది అతనికి సహజ వ్యక్తీకరణగా మారిపోయిందంట. టార్కోమ్ తన జీవితం అంతా సాటి మానవులకి అంకితం చేశారు. ఆయన రచనలు, సంగీతం, ఉన్నత విలువలు, నియమాలు, సిద్ధాంతాల పట్ల ఆయన సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అవి ప్రపంచంలోని అత్యున్నత, అతి సుందర, పవిత్ర సంస్కృతుల కూర్పు. అవి మన భవిష్యత్తు నిర్మాణానికి దృఢమైన పునాదులు. ఆయన ఏంటి అంటే సంపూర్ణ నియమాలు వేటి గురించి అంటే సిద్ధాంతాలు ఏదైతే చెప్పాడో ఉన్నత విలువల గురించి సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేస్తూ మన భవిష్యత్తు నిర్మాణానికి దృఢమైన పునాదులు నిర్మించారు. ఆయన భవిష్యత్తు కోసం కాదు, మన భవిష్యత్తు కోసం నిర్మించారు. ఆయన అనేక గ్రంథాలు రచించారు. చాలా వరకు ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ప్రచురింపబడ్డాయి. చాలా బుక్స్ రాశారు, చాలా భాషల్లోకి వెళ్ళిపోయాయి. టార్కోమ్ భావితరాలు ఆస్వాదించి ప్రయోజనం పొందగల సాహిత్య సంగీతాలను వదిలివెళ్లారు. అంటే భావితరాలందరూ ఆస్వాదించడానికి, ప్రయోజనం పొందడానికి కావాల్సిన సాహిత్యాన్ని, సంగీతాన్ని వదిలి వెళ్ళారంట. ఇది టార్కోమ్ గారు. ఇందులో ఈ పుస్తకం ఏం తెలియజేస్తుంది అనే దానికి ఈ స్వేచ్ఛేచ్ఛ గురించిన ఒక పరిచయం. సో ఆ టార్కోమ్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మానవాళి మొత్తం ఇబ్బందులు, నిస్పృహలు, అసంతృప్తి ఇంకా ఆందోళనలకు గురి అవుతూ ఉంటుంది. కానీ తమ ఆనందానికి అడ్డుగా ఉన్న ఈ నిరోధాలన్నీ తాము చేసుకున్నవి అని చాలా మంది గుర్తించరు. మానవాళి మొత్తం ఇప్పుడు మనందరం ఏంటండి, మనకి ఇబ్బందులు ఉన్నాయి, నిస్పృహలు, అసంతృప్తి ఇంకా ఆందోళన, వీటన్నింటికి గురవుతూనే ఉన్నాం. ఎందుకు? నా ఆనందానికి అడ్డుగా ఎవరో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అడ్డుగా ఉన్న ఈ నిరోధాలన్నీ తాము చేసుకున్నవే. అంటే ఇక్కడ అడ్డుగా ఏర్పడిన ప్రతి నిరోధం కూడా మనం చేసుకున్నదే, కానీ అది మనం గుర్తించము అని చెప్తున్నారు. అయితే దీనికి ఒక మార్గం ఉంది. అది మనని మనం కలుసుకోవడానికి ఇష్టపడడం ద్వారా, స్వీయ జాలిని తిరస్కరించి మన అనుభవాలకు పూర్తి బాధ్యత వహించటంతో మొదలవుతుంది. అయితే ఈ నిరోధాలన్నింటి నుంచి బయటికి రావడం ఒక మార్గం ఉందంట. ఎలా అంటే మనల్ని మనం కలుసుకోవడం. అదేంటండి అంటే బాహ్యంగా నేనున్నాను అని ఏదైతే అనుకుంటున్నామో మనము అని, దాన్ని అసలైన నేను దగ్గరికి తీసుకెళ్లేలాగా మనం కలుసుకొని స్వీయ జాలి, నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను ఇలా ఇబ్బంది, నాకు ఇది ఇబ్బంది అవుతుంది, నా పట్ల ఎవరు ఎవరు జాలి చూపించట్లే, నా పట్ల నేనే జాలి చూపించుకుంటాననే స్వీయ జాలిని తిరస్కరించినప్పుడు
మనం పొందే అనుభవాలన్నింటికీ పూర్తి బాధ్యత వహించడంతో ఇది నన్ను నేను కలుసుకోవడానికి, మనల్ని మనం కలుసుకోవడానికి మొదలవుతుందంట. మనం ఆరోగ్యం పొంది, జీవితాన్ని మరింతగా ఆస్వాదిస్తూ, మరింత సంతృప్తికరమైన సంబంధ బాంధవ్యాలను సృష్టించుకొని, విజయాన్ని, సమృద్ధిని స్వంతం చేసుకోగలం. ఆ విధంగా మన జీవితం ఉల్లాసభరితం అవుతుంది. ఉల్లాసం మన సహజ స్థితి. అంటే ఎప్పుడైతే మనల్ని మనం కలుసుకోవడం ప్రారంభిస్తామో, స్వీయ జ్వాలిని వదిలేస్తామో, మన ప్రతి అనుభవానికి మనం పూర్తి బాధ్యతను వహించడం మొదలు పెడతాము. అప్పుడు సంతృప్తికరమైన ఆనందం అంటే జీవితాన్ని ఆనందంగా జీవిస్తాము, ఆస్వాదిస్తాము. ప్రతి సంబంధాన్ని, ప్రతి బాంధవ్యాన్ని కూడా సంతృప్తికరంగా సృష్టించుకుంటూ విజయాన్ని, సమృద్ధిని స్వంతం చేసుకోగలం. అంటే ఇంతవరకి మనం ఏంటి, మనం కూడా ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాం, ధ్యానంలోకి వచ్చాక ప్రతిదాన్ని అంగీకరిస్తూ నాకు ఇది జరిగింది అని స్వీజాల్లోకి వెళ్లకుండా సెల్ఫ్ చెకింగ్ లోకి వెళ్తూ అప్పటి వరకు ఉన్న ప్రతి బంధంలోనూ, ప్రతి సిచ్యువేషన్ లోనూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ విజయాన్ని, అంటే విజయం అంటే మార్పుని సొంతం చేసుకుంటున్నాం కదా. మన జీవితాలు మెరుగుపడే కొద్దీ మనని మనం పరిమితులుగా చేసిన పరిస్థితులను అధిగమిస్తాం. స్వేచ్ఛ వైపు మన మొదటి అడుగులు వేస్తాము. మన జీవితాలు మెరుగుపడడం అంటే భౌతికంగా ఏదో సంపాదించేసి అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ గా మనం ఇప్పటి వరకు కొన్ని పరిమితులను పెట్టుకొని ఉన్నాం. ఆ పరిమితులను అధిగమించేస్తే ఏం జరుగుతుంది అంటే స్వేచ్ఛ వైపు మన మొదటి అడుగు పడుతుందంట ఫ్రెండ్స్. ఆ స్వేచ్ఛ అంటే ఏంటో ముందు ముందు చెప్తారు. మన పరిస్థితులను మనమే సృష్టించాం. మనమే వాటిని మార్చగలం. మనని మనం నిందించుకోకుండా మన బాధ్యతను స్వీకరించి కరుణతో, ఓర్పుతో పరిణామాలను మార్పు చెందించగలం. ఈ రోజు నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తను అని అనుకుంటున్నాం కదా. ఆ వాస్తవాన్ని సృష్టించింది మనమే. అలాగని మరి ఎవరు మార్చగలరు అంటే నేను సృష్టించిన వాస్తవాన్ని నేనే మార్చగలను. అంతేకాకుండా ఈ వాస్తవానికి నేను ఇలా చేయడం వల్ల ఇది ఇలా అయిపోయింది అని నన్ను నేను నిందించుకుంటూ కూర్చోకుండా దానికి బాధ్యతను స్వీకరించి కరుణతో, ఓర్పుతో పరిణామాలను మార్పు చెందచ్చు. అంటే మన పట్ల మనకు కూడా కరుణ ఉండాలి. ఓహో! అప్పుడు నేను అలా చేశానా? ఈ రోజు నాకు ఈ బాధ వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది అంటే నేను గతంలో ఇది చేయడం వల్లే కదా. సో, ఓకే చేశాను అని అంగీకరించి నా పట్ల నేను ఓకే. ఓకే. అప్పుడు అలా చేసావు. అప్పుడు తెలీదు. ఇప్పుడు మార్చుకుందాం అని సహనం, ఓర్పుతోటి మనమే పరిణామాలను మార్చుకోవాలి. అంటే మన పట్ల కూడా మనకు కరుణ ఉండాలి. మనం చేసే పనులకి, మనం ఎదుర్కొనే సిట్యుయేషన్స్ పట్ల ఓర్పుతో వ్యవహరించినప్పుడు మార్పు అనేది వస్తది. ఆ విధంగా మనం విడుదల పొందుతాం. అంటే ఎప్పుడైతే ఇవన్నీ ప్రారంభించడం మొదలుపెట్టామో విడుదల పొందుతాం. స్వేచ్ఛ అంటే మన జీవితంపై మనం అదుపు కలిగి ఉండడం. స్వేచ్ఛ అంటే ఎక్కడికో వెళ్ళిపోవడము, ఏ క్షణం అంటే ఆ క్షణం ఎక్కడికో వెళ్ళిపోవడము, తిరగడము, తాగడము ఇలాంటివన్నీ కాదు. నాపై నేను అదుపు కలిగి ఉండాలి. అంటే నాపై అంటే ఏంటి? నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి, అహంకారం అన్నీ అంటాం కదా. వాటన్నింటి మీద నా అదుపు నేను ఉండడం. మనకి వంశీ సార్ చెప్పేది అదే కదా. నువ్వు మాట్లాడాలంటే మాట్లాడాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి. నీ కళ్ళు అంటే నీ ఇంద్రియాలు. అప్పుడు స్వేచ్ఛతో ఉన్నట్టు. రాబోయే అధ్యాయాలు టార్కోమ్ సెరాయిడారియన్ గారి ఛాలెంజ్ ఫర్ డిజేబుల్షిప్ గ్రంథం నుంచి గ్రహించబడినవి. ఇవి ఛాలెంజ్ ఫర్ డిజేబుల్షిప్ టార్కోమ్ గారు రాసిన అనే గ్రంథంలో నుంచి తీసుకున్నారంట. ఇవి సంతోషం, స్వేచ్ఛలకు గల నిరోధాలను అధిగమించే మార్గాలన్నీ అందిస్తాయి. అంటే ఏదైతే మనం సంతోషంగా ఉండలేకపోతున్నామో, స్వేచ్ఛగా ఉండలేకపోతున్నామో, ఏవైతే నిరోధిస్తున్నాయో అవన్నీ కూడా అధిగమించే మార్గాలను అందిస్తాయి అన్న నమ్మకంతో సంపాదకులు వీటిని ఎంపిక చేసుకున్నారు. అంటే ఇది ఎందుకు బుక్కుని మనకి ఎందుకు అందించారు అందులో పాయింట్లు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ బోధన లేదా కాలాతీత వివేకం ఉన్నత జీవ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఉన్నత జీవన సూత్రాలపై ఆధారపడి ఉందంట. ఈ సూత్రాలు మన నిరోధాలను అధిగమించే మార్గాన్ని అందిస్తాయి. ఉన్నత జీవన సూత్రాలపై ఆధారపడి ఏదైతే ఉందో అంటే ఈ జీవన సూత్రాలన్నీ కూడా మనం ఏ నిరోధాలను ఏర్పరచుకున్నామో వాటిని అధిగమించే మార్గాన్ని అందిస్తాయి. సత్యాన్వేషకులకు,
లేదా చీకటి నుంచి వెలుగు యొక్క నిర్దేశకతలోనికి రావాలనుకునే వారి కోసం టార్కోమ్ జీవితకాలం అంతా శ్రమించి ఈ బోధనలను అందించారు. అసలైన సత్యం అంటే ఏంటి అని అన్వేషించాలనుకున్న వాళ్ళకి చీకటి నుంచి వెలుగులోకి, అదేంటండి మనము వెలుతురులో లేమా అంటే, భౌతికంగా కళ్ళతో చూస్తున్నాము, సూర్యుడున్నాడు, ఈ వెలుతురుని చూస్తున్నాం, ఈ వెలుగులో ఉన్నాం. అంతరంగంలో వెలుగు, అసలైన వెలుగులోకి ప్రవేశించాలి అనుకునే వారి కోసం టార్కమ్ గారు జీవితకాలం అంతా శ్రమించి అందించారండి ఈ బోధనలని. సో సంపాదకులు ఆయన మూల రచనను మార్పు చెందించకుండా ఉపయోగపడే చిన్న మార్పులతో వీటిని సూక్ష్మీకరించారు. అంటే ఇంగ్లీష్ లో ఎవరైతే సంపాదకులు రాశారో వాళ్ళు చిన్న చిన్న మార్పులతో వీటిని సూక్ష్మీకరించారట. ఈ ఫస్ట్ స్టెప్స్ టువర్డ్ ఫ్రీడమ్, స్వేచ్ఛేచ్ఛ మోక్ష ప్రాప్తికి తొలి అడుగును టార్కోమ్ గారి అనుమతితో ఆయనకు కృతజ్ఞతతో అంకితం చేస్తారు. ఈ స్వేచ్ఛేచ్ఛ మోక్ష ప్రాప్తికి తొలి అడుగు అంటే మోక్షాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు సత్యాన్ని అన్వేషించి వాళ్ళ అంతరంగంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చుకోవాలి, ఆ ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళ కోసం టార్కుమ్ గారి అనుమతితో ఈ పుస్తకాన్ని రచించి ఆయన పట్ల కృతజ్ఞతతో ఆయనకి అంకితం చేస్తున్నాం అంటున్నారు సంపాదకులు. సో మనం కూడా ఆ టార్కుమ్ గారి పట్ల కృతజ్ఞతతో ముందుకెళ్దాం. దీని ద్వారా మనకేం అందించాలనుకున్నారు, మన జీవితంలో దీన్ని వింటూ ఏం మార్చుకోవాలి అంటే ఎక్కడెక్కడ ఎలా ఉన్నాము. ఎందుకంటే ఇందులో టాపిక్స్ పేరేంటంటే, ఒకటి అహం, 2 వ్యామోహాలు, 3 భ్రమలు, 4 దురభిమానాలు, 5 శిష్యుడు మరియు ఆత్మవంచన. మన జీవితంలో అహం అంటే నాకు చదివినప్పుడు నాకు అర్థమైంది ద ఈగో. అంటే ఇక్కడ ఇలాంటి విషయాల వల్ల కూడా అహం ఏర్పడుతుందా, ఇలాంటి విషయాల్లో కూడా నేను అహాన్ని ప్రదర్శిస్తున్నాను అంటే అసలు ఇది కూడా అహమేనా అంటే మనకు తెలియని చిన్న చిన్న విషయాలు కూడా అవి అహంలోకి మనల్ని ఎలా తీసుకెళ్ళాయి, అహాన్ని గుర్తించడం ఎలా, అహాన్ని స్వచ్ఛపరచుకోకుంటే ఏం జరుగుతుంది, అహం వల్ల ఏం కోల్పోయాము, అహాన్ని స్వచ్ఛపరచుకోవడం ఎలా, అప్పుడు మనం ఎలా ఉంటాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా అనిపించింది. సో మనం ఈ రోజు నుంచి అహం, ఫస్ట్ టాపిక్ ద ఈగో. అహం వికసిస్తున్న మానవ ఆత్మ, ఎరుక ఇంకా ఆత్మ తనను తాను గుర్తించుకునే వాహనపు భాగం. ఆ గుర్తింపు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక ఆధిపత్యాన్ని సృష్టించి దాని ద్వారా అహం మనిషి యొక్క మిగిలిన విభాగాలను పాలిస్తుంది. అహం అంటే వికసిస్తున్న మానవ ఆత్మ, ఎరుక అంటే ఇప్పుడు మానవ ఆత్మ అంటే మనం ఉన్నాం, మనం మానవ ఆత్మగా వచ్చాము, ఇది వికసిస్తూ ఉంది ఎరుక. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వికసిస్తున్న మానవ ఆత్మ ఏం చేస్తుంది, ఆ ఎరుక ఏం చేస్తుంది అంటే గుర్తింపునిచ్చుకునే వాహన భాగము. వాహనపు అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, ఆ బైక్ దేనికండి ప్రసిద్ధి అంటే దాని సౌండ్ కి, ఆ దానిలో ఉండే డిజైన్ కి, వాటికి ఒక పాయింట్ ఉంటది. అంటే అక్కడ ఆ వాహనం, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అనే బైక్ ని దానికి ఉండే ఒక స్పెసిఫికేషన్ తోటి గుర్తింపు పొందుతుంది. మనం కూడా మనం ఎక్కడైతే ఈ ఆత్మ, మానవ ఆత్మ వికసిస్తూ ఉందో అదేం జరుగుతుంది అంటే మనలోని అహం ఒక పార్ట్ అంటే మనలోని ఒక విషయం ద్వారా గుర్తింపు. అహం అనేది నాలో ఉంటే ఒక స్పెషల్ క్వాలిటీయో, స్పెషల్ కోరికో, సంథింగ్ ఏదైనా అవనియండి, ఆ సంథింగ్ ద్వారా గుర్తింపు పొందడమే అహం. అది ఎక్కడ ఉన్నా అహం చూడండి, ఎక్కడ ఉన్నా సరే ఆధిపత్యాన్ని సృష్టించి దాని ద్వారా అహం మనిషి యొక్క మిగిలిన విభాగాలను పాలించేస్తుంది ఫ్రెండ్స్. అంటే అహం ఏ రూపంలోనన్నా ఉండనియండి, నేను ఇది అని నేను ఏదైతే అనుకుంటానో దాని ద్వారా అది ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అంటే అహం చేతుల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తామో తెలియకుండా చేసేస్తాం. అంటే దాని ద్వారానే, ఆ ఐడెంటిటీ ద్వారానే మనం పనులన్నీ చేస్తాము అని అర్థం. ఉదాహరణకి ఆత్మ భౌతిక శరీరంతో గుర్తించుకుంటే స్పాంజిలోని నీరులాగా ఆత్మ తాను శరీరంగా ప్రవర్తిస్తుంది.
తాను స్పాంజి లాగానే ప్రవర్తిస్తుంది. అంటే ఈ భౌతిక శరీరంతో ఉంది. ఇప్పుడు స్పాంజిని ఏం చేసాము? నీళ్ళల్లో వేసాము. ఏం చేస్తది? నీళ్ళన్నీ లాగేస్తుంది. అలాగే ఈ శరీరం అంటే నేను భౌతిక శరీరం ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను. భౌతిక శరీరంతో గుర్తింపు అంటే కొంతమంది అంటే ఉంటాం. చక్కగా, అందంగా ఈ శరీరంలో వాళ్ళకు ప్లస్ పాయింట్ ఉంటది. వాళ్ళ శరీర దారుఢ్యం కావచ్చు, అందంగా రూపం అంటే మంచి తెల్లగా అలా ఉండడం కావచ్చు. సో, దాని ద్వారా నలుగురిలోకెళ్తే అందాన్ని ప్రదర్శించాలి, లేదా నా బలాన్ని ప్రదర్శించాలి, శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించాలి అనే దానిలాగా ప్రవర్తిస్తుంది. అతను అనుభూతిక శరీరంతో గుర్తించుకుంటే తాను అనుభూతులలాగా ప్రవర్తిస్తాడు. అనుభూతిక శరీరం అంటే మనం పొందిన ఒక అనుభూతి ఏదైతే ఉంటదో, ఆ అనుభూతి శరీరంగా ఉంటే అంటే అనుభూతిక శరీరంతో గుర్తించుకుంటే అంటే ఏదైతే అనుభూతిక శరీరం ఏంటి? ఏదో ఒక అనుభూతిని ఫీల్ అయ్యాము. ఆ అనుభూతిని ఫీల్ అయినప్పుడు దానిలాగానే గుర్తింపుని అనుకొని ఉంటే, ఆ గుర్తింపు ద్వారానే మిగిలినన్నింటిని పాలిస్తది. అంటే భౌతిక శరీరం ద్వారా గుర్తింపు అని అనుకున్నప్పుడు, భౌతిక శరీరము, అనుభూతిక శరీరం, మనో శరీరం ఈ 3 కూడా అలాగే అంటే దాని వెనకాల ఫాలో అవుతాయి. అనుభూతిగా అయితే అనుభూతి వెనకాల ఫాలో అవుతది. అనుభూతిక శరీరంతో. అతను మనో శరీరంతో గుర్తించుకుంటే, మనస్సు మరి ఆలోచనలలాగా ప్రవర్తిస్తాడు. మనోశరీరం, మనస్సు ఆలోచన అంటే మనసులో ఒక ఆలోచన నాకొక ఆలోచన వస్తది. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి మనస్సు ద్వారా అదే విధంగా అంటే ఇప్పుడు నేనున్నాను. ఇదిగో ఇది చేస్తే అంటే నాకొచ్చిన ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేస్తే నన్నిక్కడ ఈ ఆలోచన ద్వారా నాకు గుర్తింపొస్తది అని ఎప్పుడైతే అనిపిస్తదో, అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా నా ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి, నలుగురి దృష్టిలో నేను అనేది చూయించుకోవాలనుకుంటా. ఏదో ఫంక్షన్‌కో, ఇంకేదో ప్రోగ్రామో జరుగుతూ ఉంటదనుకోండి. అక్కడ అంతా బావున్నా సరే, చూపిచ్చుకోవాలి అని మనసు ద్వారా అని అనుకున్నప్పుడు, అక్కడ ఏదో ఒక చిన్న పాయింట్ కనబడుతది లోపం. వెంటనే ఆలోచన చేసేసి, అదిగో ఇదిగో ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఇదిగో ఇలా. ఇలా చేశాక ఏం చేస్తామండి? అదిగో అక్కడ నేను చెప్పాకే ఇది ఇలా మార్చారు. ఇది కానీ నిజంగానే అంటే ఇప్పుడు చెప్తుంటే నాకేమనిపిస్తుందంటే కొన్ని ఫంక్షన్స్‌కి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కి ఎళ్ళినప్పుడు చెప్తాం గదా! ఇదిగో ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాము అని. అది చెప్పినప్పుడు ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం. అరే! అది నేను చేశాను. అదిగో నేను చెప్తేనే అది అలా చేశారు అంటాం. అంటే ఆ మనస్సు ద్వారా గుర్తింపు. అది కూడా అహమే. ఆ విధంగా అతను ఒక భౌతికాహం, ఒక సూక్ష్మ లేదా అనుభూతికాహం, ఇంకా ఒక మానసిక అహాన్ని పెంపొందించుకుంటాడు. అంటే భౌతిక అహాన్ని పెంపొందించుకుంటాం. సూక్ష్మ లేదా అనుభూతిక అహాన్ని పెంపొందించుకుంటాం. అనుభూతి అంతా సూక్ష్మ శరీరముల ద్వారా ఆత్మలోకెళ్తది గదా! మనస్సు ద్వారా సూక్ష్మ అక్కడ నుండి ఆ సూక్ష్మ లేదా అనుభూతిక ద్వారా అనుభూతిక అహము, మానసిక అహం ఈ మూడింటిని పెంపొందించుకుంటామంట ఫ్రెండ్స్. ఈ విధమైన గుర్తింపులను వలలో చిక్కుకోవడం అంటారు. మానవ ఆత్మ తన ఆధిపత్య శక్తిని కోల్పోయినప్పుడు ఈ గుర్తింపుల వలలో పడిపోతుంది. దీన్నేంటి అంటే గుర్తింపులను వలలో చిక్కుకోవడం అంటే నేను ఇది అని ఒక బ్రాండ్, ఒక స్టాంప్ వేసుకుంటాం. ఏ ముద్ర అయితే వేసుకున్నామో ఆ ముద్ర, ఆ గుర్తింపు అనే వలలో చిక్కుకోవడం అంట. కళ్యాణి అంటే ఇది, ఫలానా వాళ్ళంటే ఇది అని ఒక బ్రాండ్. దానికి తేడా అయ్యి మనల్ని చూసారే అనుకో, ఆ రోజు మనం గింజుకోవడం, లేదా ఇతరుల మీద నన్ను పట్టించుకోలేదు, నన్ను గమనించలేదు, అంటే నేను అనుకున్నట్టుగా అక్కడ లేదు అని. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మానవ ఆత్మ తన ఆధిపత్య శక్తిని కోల్పోయినప్పుడు. అంటే మనము ఆత్మగా ఏదైతే ఉన్నామో ఆ ఆత్మశక్తిని కోల్పోయి భౌతిక శరీరంగా పూర్తిగా మారిపోయినప్పుడు గుర్తింపుల వలలో పడిపోతుంది. ఈ గుర్తింపు పెంపొందే కొద్దీ మానవ ఆత్మ భౌతిక శరీరపు కోరికలు, ఆకాంక్షలు వృద్ధి చెంది అనుభూతిక శరీరంలో వ్యామోహాలు, తీవ్ర కాంక్షలు సృష్టించుకోవడంతో పాటు మన శరీరంలో, మనోశరీరంలో భ్రమలు, అతిశయాలు కూడా సృష్టించుకుంటాడు. ఈ గుర్తింపు పెంపొందే కొద్దీ అంటే మొదట ఏం జరుగుతది అంటే ఒక చిన్న విషయంలో
చిన్న గుర్తింపును మొదలు పెట్టాం. అంటే ఇది నేను పోతే ఇది చేస్తే నాకు గుర్తింపు వస్తుంది అని ఎప్పుడైతే అనుకున్నానో నేను, అప్పుడు మానవ ఆత్మ కొంచెం కొంచెం పని చేస్తోంది. అరే! దాన్ని పట్టుకోకురా, గుర్తించకురా అని మనకు చెప్పినా వినకుండా ఏం చేస్తాము? భౌతిక శరీరపు కోరికలు, ఆకాంక్షలు అంటే ఏదైతే ఇది నేను పొందానో అది మళ్ళీ మళ్ళీ పొందాలి అనే కోరిక కాస్త ఆకాంక్షగా వృద్ధి చెందినప్పుడు, అనుభూతిక శరీరంలో వ్యామోహాలు అంటే అనుభూతిక శరీరంలో అంటే మళ్ళీ మళ్ళీ ఆ అనుభూతిని తిరిగి పొందాలనుకున్నప్పుడు అది వ్యామోహంగా మారుతది గదా! ఆ విధంగాను తీవ్ర కాంక్షలు సృష్టించుకోవడంతో పాటు అంటే అనుభూతిక శరీరం వ్యామోహం ద్వారా తీవ్ర కాంక్షల్ని. భౌతిక శరీరం కోరికలు అంటే ఆ గుర్తింపు ద్వారా కోరికల్ని, ఆకాంక్షల్ని అక్కడ భౌతిక శరీరంలోనూ వృద్ధి చెందించుకుంటది. అనుభూతిక శరీరంలో వ్యామోహాలు, తీవ్ర కాంక్షలు సృష్టించుకోవడము, మనో శరీరంలో భ్రమలు, అతిశయాలు. అంటే ఏదైతే ఇది నేను నా ఆలోచన, నేను దీన్ని ఆలోచించగలను, ఇది చేయగలను, నేనిది అన్న ఒక భ్రమ, ఆ భ్రమ ద్వారా అతిశయం అవన్నీ కూడా సృష్టించుకుంటాడు. మానవాత్మ కాస్త భౌతికాత్మగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఆత్మ వ్యామోహాలు, కోరికలు, భ్రమలు, అతిశయాలు సృష్టించుకున్న పర్యవసానంగా అతను తీవ్ర కాంక్ష, వాంఛ, అలవాటు, వ్యామోహం, కోరిక, భ్రమ, అతిశయాలుగా మారి వాటితో గుర్తించుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మ అంటే మానవాత్మ అనుభూతిక శరీరంగాను, భౌతిక శరీరంగాను, ఈ మానసిక శరీరంగాను గుర్తింపు పొందాలి అనుకోవడం మొదలుపెట్టిందో, ఆత్మ కాస్త నిద్రాణంలోకి వెళ్ళిపోయి, ఇవన్నీ ఆధిపత్యాలు. ఏంటేంటి? వ్యామోహాలు, కోరికలు, భ్రమలు, అతిశయాలు సృష్టించుకున్న పర్యవసానంగా అంటే మనలో ఏర్పడిన వ్యామోహం, మనం ఏర్పరచుకున్న కోరిక, మనలో ఏర్పడిన భ్రమలు, అంటే నేను పోతే ఇదిగో వాళ్ళు ఇలా గౌరవిస్తున్నారబ్బా అని ఆ భ్రమ ద్వారా ఏం చేస్తాం? ఇంకొంచెం ఓవర్ యాక్షన్. అతిశయాలు అంటే అదే కదా! మనం కొంతమంది చూసి చూడు ఎంత ఓవర్ చేస్తున్నారు అంటాం. డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు అంటాం. పర్యవసానంగా అతను తీవ్ర కాంక్ష, వాంఛ, అలవాటు, వ్యామోహం, కోరిక, భ్రమ, అతిశయాలుగా మారి వాటితో గుర్తించుకుంటాడు. అప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి అనంటే వీటన్నింటినీ సృష్టించుకున్నప్పుడు వాటి వెనకాల తీవ్ర కాంక్ష, వాంఛ వచ్చేస్తది. అంటే ఎలాగైనా దాన్ని పొందాలి అన్న తీవ్ర కాంక్ష, వాంఛ ఇంకా అది అంటే నాకు ఎటు తిరిగి ఇవి కావాలి. రాను రాను అలవాటుగా మారిపోయి, ఆ అలవాటు కాస్త వ్యామోహంలో పడిపోతది. కోరిక, భ్రమ, అతిశయాలు అన్నింటిగా మారిపోతాం మనం. ఇప్పుడు ఒక డ్రగ్స్ తీసుకున్నాడు వాడు. ఫస్ట్ రోజు తీసుకున్నాడు. దాని వల్ల ఒక అనుభూతి వచ్చింది. ఆ అనుభూతి ఏం చేస్తదండి? మళ్ళీ ఆ అనుభూతి కావాలని కోరుకుంటది. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఏం జరుగుతది అంటే దానికి అడిక్ట్ అయిపోతారు. అంటే అలవాటుగా మారిపోతారు. అది లేకపోతే ఉండలేని స్థితిలోకొస్తారు. దానికోసం ఏం చేయాలి? అతిశయాలు. దాన్ని తీసుకున్నప్పుడు వాడిలో ఉండే బలాన్ని ప్రదర్శించే అతిశయాన్ని చూపిస్తారు. అన్ని రకాలుగా ఉంటాయి. అతను నేను ఇది తినాలి, నేను వాళ్ళని చూడాలి అంటాడు. అంటే ఇక్కడ మనకి తినాలన్న కోరికో, పలానా వాళ్ళని చూడాలన్న కోరికో ఎక్కడి నుండొస్తోంది అంటే ఆత్మలో నుండి కాదు. మన అహంలో నుండొస్తుంది. ఏదైనా సరే. ఏ శరీరంలో నుంచో గుర్తింపుని పెట్టుకున్న అహమైనా సరే అక్కడి నుండొస్తుంది. తన స్వీయ వ్యామోహాలుగా మారిపోతాడు. సారీ. ఆ విధంగా అతను తన వాస్తవ గుర్తింపును కోల్పోతాడు. తన స్వీయ వ్యామోహాలుగా మారిపోతాడు. అంటే అప్పటి వరకు ఆత్మ అనేది ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకొని అంటే వాస్తవమైన గుర్తింపు ఏంటి అంటే నేను చైతన్యాన్ని, నేను నేను ఆత్మని అనేదాన్ని వదిలేసి, వాస్తవాన్ని వదిలేసి స్వీయ వ్యామోహాలుగా అంటే నాకు పలానాది తింటే నాకిది ఇష్టం. ఇదిగా నాకు పలానా వాళ్ళు ఇష్టం. నాకు పలానా వస్తువు కావాలి. తను కోరుకున్న వస్తువులతో, తన ప్రేరణలతో, తన స్వీయ భ్రమలతో లేదా ఏ వాస్తవికతకు చెందని దురవగాహనతో గుర్తించుకుంటాడు. అంటే నేను వస్తువు కోరుకున్నాను. ఆ వస్తువు రూపంలో ఇప్పుడు నేను బండి కోరుకున్నానండి. ఇప్పుడు నేను చెప్పాను రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఏంటిది అంటే ఒక ఇమేజ్.
ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఒక ఇమేజ్ని ఇస్తుంది. ఆ కొన్ని వెహికల్స్ ఉంటాయి, అందులో వెళ్తే ఇలా ఉంటది. సో ఆ వస్తువు, కోరుకున్న వస్తువు ద్వారానే కదా నన్ను నేను గుర్తింపు కోరుకోవాలనుకుంటున్నాను. తన ప్రేరణలు అంటే ఇక్కడ భౌతికంగా ఈ మనస్సు ఏం ప్రేరేపిస్తోంది, ఆ ప్రేరేపణలతో పని చేయాలనుకోవడం, స్వీయ భ్రమలు తెలియకుండానే, అంటే నాకు నేను ఏర్పరచుకున్న నా భ్రమలు, స్వీయ భ్రమలు, వాటి ద్వారా వాస్తవికతకు చెందని దురవగాహన. అంటే ఆత్మ చైతన్యం ఎలా ఉంటది, ఏం చేస్తది, ఏం కోరుకుంటది అనే దాంట్లో నుండి బయటకు వచ్చి దురవగాహన అంటే ఇదే సరి అయినది, ఇదిగో నేను ఇలా ఈ రోజు కోరుకోవడం, ఇలా ఇక్కడికి వచ్చి మాట్లాడడం, వీళ్ళందరిలో నన్ను నేను ప్రదర్శించుకోవడం, ఇదే కరెక్ట్ అనే దురవగాహనకి తో దాంతో గుర్తింపు ఉంచుకుంటాడంట మానవుడు. వినటానికి వింతగా ఉన్న మనుష్యులు రూపాలుగా మారుతారు. వారు తమ కార్లు, సంపదలు, స్థాయిలు ఇంకా జ్ఞానంగా మారుతారు. వింతగా, వినడానికి వింతగా ఉంది కానీ మనుషులు రూపాలుగా మారిపోతారంట. ఏం రూపాలు మారిపోతారండి? రూపం ఇదే ఉంటది, పలానా బైక్ ప్లస్ ఈ కార్ ని కొనుక్కుంటే ఈ మెయింటైన్ అంటే ఈ స్థాయి. ఇప్పుడు చూడండి, సైకిల్ ఉన్నదో ఒకడు స్థాయి. ఈవెన్ బండ్లల్లో, కార్లల్లో కూడా మారుతీ ఉన్నాడు ఒక స్థాయి, ఇంకొంచెం వేరే వెహికల్ ఇంకొకటి, తార్ ఇంకో అంటే రకరకాల బండ్లు వచ్చాయి కదా. ఆ ఆడి వాడిది ఒక లెవెల్ కదా, బెంజ్ ఇంకో లెవెల్. ఇలా ఒక్కొక్కటి వాళ్ళ సంపదలు, వాళ్ళ కార్లతో, వాళ్ళ స్థాయిలు ఇంకా జ్ఞానంగా మారుతారు. అంటే వీటన్నింటితో స్థాయిని ఏర్పరచుకొని మీ మిది అనే ఒక జ్ఞానంగా మారిపోతారు. దాని గురించి మాట్లాడుతూ కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఆ కార్ల గురించి. ఆ విధమైన వాటిని అహం నుంచి తీసివేస్తే అతను మరణిస్తాడు, పిచ్చివాడైపోతాడు. ఎందుకంటే మీరు అతడి నుంచి అతనిని దూరం చేశారు. ఎప్పుడైతే ఇవన్నీ కోల్పోతారు, ఎన్ని అంటే అప్పటి వరకు కార్లలో వాటి ఇచ్చిన దాంట్లో తిరిగిన ఆ మనిషి వాటికి దూరం అయిపోయినప్పుడు, బ్రతకలేక కొంతమంది ఆస్తులు కోల్పోయినప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు పిచ్చివాడవడము, మరణించడము ఎందుకు చేస్తారండి? అంటే రాజరికాన్ని కోల్పోయారు, పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కోల్పోయి సుఖ సంపదలన్నీ, ఈ సంపదలన్నీ కోల్పోయినప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటే కొన్ని కారణాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకు అంటే మీరు అతడి నుంచి అతనిని దూరం చేశారు. అంటే ఈ భౌతికం ఇవన్నీ నేను అనుకున్న దాని నుండి అతన్ని దూరం ఎక్కడ గుర్తింపు పొందాను? ఒక కారుగా, ఒక సంపదగా, వాటిని ఒక స్థాయిగా గుర్తించి వాటికి సంబంధించి నాకు ఏదైతే తెలుసో దాన్నే జ్ఞానంగా అనుకొని అది నేనుగా మారిపోయాను. ఈ రోజు నా నుంచి అది దూరం అయిపోతే నేను తట్టుకోలేను. మనుష్యులు వివిధ సందర్భాలలో తమలో నాటుకున్న సమ్మోహానంతర సూచనలతో కూడా గుర్తించుకొని వారు ఆ సూచనలుగా జీవిస్తారు. మీరు మీరు కాని దానితో గుర్తించుకున్నప్పుడు అహాన్ని నిర్మించుకుంటారు. అసలైన మనం ఎవరమండి అంటే ఆత్మలు, శుద్ధ చైతన్యాలు. కానీ సమ్మోహానంతర సూచనలతో అంటే ఉమ్, నాకైతే ఏమనిపించిందంటే మనలో కొన్ని ఏవైతే ఈ అహం ద్వారా అంటే వీటన్నింటి ద్వారా గుర్తింపు పొందామో ఆ గుర్తింపు, అహం ఏం చేస్తుంది అంటే కొన్ని మన లోపల నుంచి కొన్ని ఫీలింగ్స్ వస్తుంటాయి. ఏ ఏం కాదు, ఇది చెయ్యి, ఇది చేస్తే నీకు గుర్తింపు వస్తుంది, నువ్వు ఇంకా స్పెషల్ గా కనబడుతుంది, నువ్వు ఇంకా ప్రత్యేకంగా ఉంటావు, ఇదిగో ఇలా అలంకరించుకో, ఇదిగో ఇలా రెడీ అవ్వు, ఇలా రెడీ అవుతూ నువ్వు ఇంకా అంటే మనకు తెలియకుండా మన మనస్సు సమ్మోహానంతర సూచనలు అని, అంటే ఆ సమ్మోహనంలో పడేస్తుంది మనకి. ఆ సూచనలతో కూడా జీవిస్తాం. ఎందుకంటే మీరు కాని దానితో గుర్తించుకున్నప్పుడు అహాన్ని అంటే మనం కాని వీటన్నింటి ద్వారా మనం గుర్తింపును కోరుకుంటున్నాం, గుర్తించుకుంటున్నాం కాబట్టి అదే అహం. ఆ విధంగా మనకిష్టమైన కోరికలకు, ఆకాంక్షలకు అహమే మూలం. మన వ్యామోహాలకు, కోరికలకు, భ్రమలకు, అతిశయాలకు, స్వీయ ప్రాధాన్యత గల చర్యలకు మన అహమే మూలము. అంటే మనక్లిష్టమైన కోరిక, దీన్ని ఎలాగైనా పొంది తీరాల్సిందే అనేది కూడా క్లిష్టమైన కోరికే కదా. ఆకాంక్షలకు అహమే మూలం.
మన వ్యామోహాలకు, కోరికలకు, భ్రమలకు, అతిశయాలకు, స్వీయ ప్రాధాన్యత గల చర్యలకి. స్వీయ ప్రాధాన్యత అంటే నాకు నేను ప్రాధాన్యతనిచ్చుకొని నాకు నేనే గుర్తింపు పొందాలనుకుని ఇవన్నింటికి కారణాలు ఏంటి అంటే అహమే. ఆ, తులసి మూవీలో అనుకుంటా, కోకాపేట, ఝాన్సీ యాక్ట్ చేస్తుంది. అది అహము అని తెలీదు, అక్కడ కామెడీగా ఇచ్చారు మనకి. కానీ దానికి లాంగ్వేజ్ రాదు. అయినా సరే ఆ మాటే మాట్లాడా, నేను అన్నది అదే కదా అంటది. అంటే అప్పటి వరకు సడన్ గా ఆస్తులు వచ్చాయి, సో మేము అని చూపించుకోవడానికి ఆ పార్టీ ఏర్పాటు చేసి దానికి పిలిచి, అంటే ఎలా ఎక్స్పోజ్ అంటే తను ఎక్స్పోజ్ చేయడము అని అంటే సినిమాల్లో చేసే ఎక్స్పోజింగ్ కాదు, మనల్ని ఎక్స్పోజ్ చేసుకోడు, అంటే నేను ఇది అని గుర్తించేలాగా చేసుకోడు, గుర్తించేలాగా చేసుకోడు. సో ఇది ఆ ఎక్స్పోజ్ అంటే నేను ఇదిగో నేను ఇంత ఐశ్వర్యవంతురాలని, నేను కోటీశ్వరాలని, నా పార్టీలకు ఇలాంటి వాళ్ళని పిలుస్తాను. ఇవన్నీ కూడా అతిశయాలు, ఆ స్వీయ ప్రాధాన్యత. ఆ అతిశయం ద్వారానే స్వీయ ప్రాధాన్యత ఇచ్చుకుంటాం. మానవ ఆత్మ భౌతిక శరీరపు ఆకాంక్షలతో గుర్తించుకొని అలవాట్లను సృష్టించుకోవడము, కొన్ని నమ్మకాలు సిద్ధాంతాలతో గుర్తించుకొని ఊహా చిత్రాలను పెంపొందించుకోవడం కూడా సంభవిస్తుంది. మానవాత్మ భౌతిక శరీరపు అంటే ఈ శరీరం అనే ఆకాంక్షతో కూడా కొన్ని అలవాట్లను సృష్టించుకుంటుంది. నాకు ఇది తింటే మంచిది, నా శరీరానికి మంచిది. కొన్ని నమ్మకాలు, కొన్ని సిద్ధాంతాలు, నాన్ వెజ్ తింటే ఆరోగ్యం వస్తుంది, నాన్ వెజ్ తింటే ప్రోటీన్ వస్తుంది అనే ఒక నమ్మకం ఏర్పరచుకొని అది ఎందుకు తింటున్నారు? కొంతమందికి ఇష్టం లేకపోయినా తింటున్నారు. ఎందుకు అంటే అది తింటే ప్రోటీన్ వస్తుంది, బలం శరీరంగా గుర్తించుకున్నది కాబట్టి. అలా కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకుంటారు. ఇది చేస్తేనే నా శరీరం ఆరోగ్యంగా ఉంటదనో, నేను బాగుంటానను, అంటే ఈ శరీరపరంగా ఊహా చిత్రాలను పెంపొందించుకోవడం కూడా జరుగుతుంది. అంటే నమ్మకాలు సిద్ధాంతాల ద్వారా ఊహా చిత్రాలను పెంపొందించుకుంటారు. ఈ శరీరపరంగా నేను ఇది చేస్తే ఇది అయిపోతాను అంతే, అలా జరిగిపోతుంది అని ఊహ ఊహాగానాలు అల్లేసుకుంటారు. చిత్రాలను క్రియేట్ అంటే ఊహా చిత్రాలని ముందు అల్లేసుకుంటారు. అతను కొంత సమాచారం ఇంకా జ్ఞానంతో గుర్తించుకొని అహాన్ని అతిశయాన్ని పెంపొందించుకుంటాడు. అంటే తెలిసింది కొంతే, ఆ కొంత దాంతో జ్ఞానంతో అంటే నాకు ఈ కొంచెమే తెలుసు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ కూర్చోవడం, నాకు ఇంతే తెలుసు. ఈ తెలిసిన దాంతో నాకు ఎంతో తెలుసు అనుకొని అందరికీ దాని గురించి చెబుతూ చెప్పడం తప్పు కాదు. అంటే అంతవరకే తెలుసుకొని ఆ తర్వాత ఏం జరుగుతుంది కానీ, అంటే ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఫలానా పని చేస్తున్నాను అంటే దీని గురించే నాకు తెలుసు. అంటే ఎలా చెప్పాలి అంటే కొంతమందికి కొన్ని విషయాల పట్ల కొంత అవగాహన ఉంటది. ఇంకా వాళ్ళకి తెలిసిందే కరెక్ట్, వాళ్ళకి మొత్తం దాని గురించి తెలుసు అనే జ్ఞానంగా వాళ్ళని అంటే దాన్ని ప్రదర్శిస్తారు. ఆహాన్ని అతిశయాన్ని పెంపొందించుకుంటారు దాని ద్వారా. గుర్తింపుల ద్వారా మానవ ఆత్మ తన స్వాతంత్రాన్ని కోల్పోతాడు. అతను తన స్వచ్ఛమైన తార్కికతను కోల్పోయి తన కాంతి, ప్రేమ, శక్తులను తన శరీర ఆసక్తులను తీర్చడానికై ఉపయోగిస్తాడు. అంటే ఎప్పుడైతే నేను అనే సెల్ఫ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో మీకో, అప్పుడు మానవాత్మ అంటే స్వాతంత్రాన్ని కోల్పోతాడు. ఇప్పుడు ఇచ్చాడు చూసారా, మనం ఈ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఎక్కడ కోల్పోతున్నాము అంటే ఎదుటి వాళ్ళ దగ్గర కాదు. ఈ గుర్తింపులు ఏవైతే ఇది నేను అని గుర్తించుకుంటున్నానో, నేను గుర్తించుకున్న దాన్ని గుర్తింపుగా నలుగురిలో ప్రదర్శిస్తున్నానో, దాన్ని పొందడానికి పనిచేస్తున్నాను. అప్పుడు నేను నా స్వాతంత్రాన్ని స్వేచ్ఛని కోల్పోతున్నాను. అప్పుడు ఏం చేస్తాడు అంటే, అంటే నాలో ఉండి ఇప్పుడు నా ఆత్మగా ఆ దైవంలో ఏదైతే ఉందో మనలో అదే ఉందనుకున్నాం కదా. సో స్వచ్ఛమైన తార్కికతను, లాజికల్ మైండే, కానీ ప్యూరిటీ ఆఫ్ లాజికల్ మైండ్ ని కోల్పోయి కాంతి, ప్రేమ, శక్తులను అంటే నాలో ఉండే కాంతిని నేను అంటే నేను అందించగలిగే ప్రేమని, నా శక్తిని శరీర ఆసక్తులను తీర్చడానికి ఉపయోగిస్తానట. అహం అనేది గుడ్డిదై చైతన్యాన్ని కోల్పోయిన ఆత్మ లేదా యుగాల తరబడి మానవ వాహనాలు మోస్తున్న
కల్పిత చిత్రాలతో కప్పబడిన కాంతి. అంటే అహంతో కళ్ళు మూసుకుపోయాయి అంటాం కదా, అలా అహం అనేది గుడ్డిదైపోయి, అంటే అహం తప్ప ఇంకేమీ లేదు, చైతన్యాన్ని కోల్పోయిన ఆత్మ. అంటే ఆత్మ చైతన్యాన్ని కోల్పోయింది. లేదా యుగాల తరబడి మానవ వాహనాలు మోస్తున్న కల్పిత చిత్రాలతో కప్పబడిన కాంతి. అంటే అహం ఎలా అయిపోయిందంటే, మనం ఎలా తయారయ్యాము అంటే ఇక్కడికి రాకముందు, ఇప్పుడు కొద్దిగా తెలుసుకొని కొంచెం కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొన్ని జన్మలుగా, కొన్ని యుగాలుగా ఉన్నాం కదండి మనం. మానవ వాహనాలని మోస్తూ అంటే ఈ కొన్ని జన్మలుగా మనం కొన్ని కల్పిత చిత్రాలను ఏర్పరచుకొని, అంటే మనలోని కాంతి ఈ కల్పిత చిత్రాలతో కప్పబడిపోయి అహంగా మారి అలాగే గుర్తింపు పొందుతున్నాం. ఒక్కసారి ఆత్మ అహంగా మారితే అతను తన స్వతంత్ర పరిశీలన, మూల్యాంకన, మరి చర్యల శక్తిని కోల్పోతాడు. ఆత్మ అహంగా మారిపోతే ఏం కోల్పోతాడంటే, అంటే స్వతంత్ర పరిశీలన, మూల్యాంకన, మరి చర్యల శక్తి. స్వతంత్ర పరిశీలన అంటే అప్పటి వరకు నేను చేస్తున్నది సరి అయిందేనా కాదా, నేనేం మాట్లాడుతున్నాను, ఇతరుల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా అనుభూతుల కోసము, నా మనస్సు కోసము నేను ఏమైనా చేసేదంతా సరి అయిందేనా కాదా అని స్వతంత్ర పరిశీలన, అన్నింటినీ గణించడం. అంటే చేసేదాన్ని సరి అయిన విధంగా చేస్తున్నానా లేదా అని లెక్కలు చేయడము. ఇలాంటి, అంటే వాటిని ఆచరించే చర్యల శక్తిని, వీటన్నింటినీ కోల్పోతాడు. అతను తన శరీరాల కోరికలు, కాంక్షలకు, అవి పొందుతున్న మార్పులకు లోబడిపోతాడు. ఈ శరీరం ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే కాంక్షిస్తుందో, అవి పొందుతున్న మార్పులకి, నిజం చెప్పాలి అంటే సైజ్ చేయడో, లేకపోతే అందంగా ఉండాలనుకోవడం, బాడీ స్ట్రక్చర్ బాగుండాలనుకోవడం, ఎక్సర్సైజులు చేస్తూ చేస్తూ ఆ ఉండలేని స్థితికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ అందం కోసం ఎప్పుడు ఏదో ఒకటి రుద్ది, అంటే ఇంకా ఇంకా బ్రైట్నెస్ ఫేస్ లో మంచి తెల్లగా వస్తారు అనేసరికి వాటిని రాసి రాసి, అంటే ఆ మార్పులకి లొంగిపోతాడు ఇక్కడ. అందంగా ఉండాలనుకోవడము, బాడీ ఆరోగ్యంగా ఉండాలి, సరి అయిన weight లో ఉండాలి అని అనుకోవడం కరెక్టే. కానీ దానికోసం పదే పదే చేస్తూ, దీని ద్వారా ఇది వస్తది అంటే ఇంక అది చేసేసి వాటికి లొంగిపోయి ఎలాగైనా అది చెయ్యాలి, ఆ మార్పుని పొందాలి అనేది ఏదైతే ఉందో ఆ మార్పుకి లోబడిపోతాడంట. ఇవి కేవలం జన్యు వారసత్వానికి సంబంధించి మాత్రమే కాక, మానసిక, అనుభూతిక, మరి భౌతిక పరిసరాల వాటిపై రుద్దబడిన అస్థిరత్వాల వలన కూడా సంభవిస్తాయి. జెనెటికల్ గానే కాదు, మానసిక, అనుభూతిక, మరి భౌతిక పరిసరాల వలన, వాటిపై అస్థిరత్వాల వలన కూడా, అంటే మనం అంటే మన అనుభూతులు, మన ఆలోచనలు, భౌతిక పరిసరాలు, వీటి మీద రుద్దబడిన వాటి ద్వారా కూడా వస్తాయంట. ఆత్మ ఒక్కసారి శరీరంగా మారిపోతే తాను శరీరం అనే నమ్మకం నుంచి తనకు తాను విడిపడడం ఎంతో కష్టం. ఆ విధమైన అహం అన్ని పరిస్థితులలోనూ శరీరంగా వ్యవహరిస్తూ రాజకీయాలు, తత్వశాస్త్రం, కళలు, విజ్ఞాన శాస్త్రాలు, సంప్రదాయాలు, ఇంకా ఆర్థికపరమైనవి దేనినైనా సరే ఉనికిలోకి అనువదిస్తుంది. అతడు భౌతిక ఉనికి మరి భౌతిక ఆసక్తుల కోసం మాత్రమే ప్రార్థిస్తాడు. ఆత్మ ఒక్కసారి నేను శరీరం అన్న భ్రమలోకి వచ్చేసింది అనుకోండి, అహంలోకి వచ్చేసింది అనుకోండి, ఆ భావంలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. మనకి డ్రీమ్స్ లో టెస్ట్లు పెట్టడము, సిగ్గు బిడియాని తీసే విధంగా మనకి అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడానికి. కానీ వాటి నుంచి విడివడట్లేదు. అరే నలుగురు నన్ను చూస్తున్నారేమో, కళలో కూడా అలాగే ఉంటాం. నేను ఇలా రెడీ అయితే నన్ను ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. ఈవెన్ ఇప్పుడు చూడండి, హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట ఈ డ్రెస్ వేసుకున్నారు, ఇలా రెడీ అయ్యారు, బొట్టు పెట్టుకున్నారు, నగలు ధరించారు. అక్కడ కూడా ఆ బొట్టు పెట్టుకోవాలన్నా ఏదైనా నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. అంటే అక్కడ ఆత్మ విను, అసలు అవేవి అక్కర్లేదు. అంటే ఈ భౌతిక శరీరం నేను అన్న దాంట్లో ఇరుక్కుపోతే బయటికి రావడానికి చాలా కష్టం. ఈ విధమైన అహం ఏం చేస్తుంది అంటే, శరీరంగా వ్యవహరిస్తూ రాజకీయాలు, తత్వశాస్త్రం, కళలు, సాంప్రదాయాలు, దేన్నైనా సరే భౌతికంలోకి అనువదిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి దాన్ని ఈ శరీరానికి
ఏం చేస్తే ఈ శరీరానికి ఆనందం కలుగుతుంది అనే దాంట్లోకి అనువదించుకుంటది. వాటి కోసం మాత్రమే ప్రార్థన చేస్తుంది. నా శరీరం నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడిగే భౌతిక కోరికలు. అతడు తన ఉద్వేగిక ప్రకృతితో గుర్తించుకున్నప్పుడు అతని అనుభూతులు చాలా హింసాత్మకంగాను శక్తివంతంగాను మారతాయి. ఆ స్థాయిలో ఉన్నదంతా తన ఉద్వేగిక ఆనందాల కోసమే అని భావిస్తాడు. ఉద్వేగిక ప్రకృతి అనంటే అనుభూతి. అనుభూతి ఒకటి పొందాము. ఆ పొందాక పదే పదే తిరిగి తిరిగి మళ్ళీ అదే పొందాలనుకున్నప్పుడు ఒక ఉద్వేగం వస్తది పొందనప్పుడు. సో, ఆ దానితో నన్ను నేను గుర్తించుకున్నప్పుడు, ఆ ప్రకృతితో నన్ను నేను గుర్తించుకున్నప్పుడు, అనుభూతులు చాలా హింసాత్మకంగాను, శక్తివంతంగాను మారాయి. నాకనిపించింది ఏంటో తెలుసా? చాలా మంది ఎంతమంది చూసుకున్నారో నాకు తెలీదు. అనుభూతి దేని ద్వారా పొందుతామండి? ఒక స్వీట్ తిన్నప్పుడు పొందే ఆ తియ్యటి టేస్ట్ ఆ అనుభూతి. పులుపు యొక్క అనుభూతి. అవి పదే పదే తినాలన్నప్పుడు ఎదుటివాడి దగ్గర నుంచి లాక్కొని తినడము ఒకటి. ఎలాగైనా ఆ టేస్ట్ పొందాలనడం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, జనరల్‌గా సెక్షువల్ హెరాస్మెంట్స్ అంటాం. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ అనుభూతికి వాడు అలవాటు పడ్డాడు. ఆ అనుభూతి తననిగా గుర్తించుకున్నాడు. అది పొందితే ఆనందం నాకు. సో, ఎలాగైనా పొందాలి. అక్కడ హింస చేస్తున్నాడు గదా! దానికోసం శక్తి లేని శక్తంతా వస్తది సమయంలో. సో, ఉన్నదంతా తన ఉద్వేగిక ఆనందాల కోసమే. అంటే ఇక్కడున్నది ఇంకా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అంతా దాని కోసమే అని. తన మనోశరీరంతో గుర్తించుకున్నప్పుడు అతను జ్ఞానం సమాచారాలుగా మారిపోతాడు. అతని జ్ఞానం మార్పు చెంది అదృశ్యమై లేదా హెచ్చుతగ్గులకు లోనైతే అతను అదే విధమైన స్థితులను అనుభవిస్తాడు. అంటే మనస్సు, ఆలోచనలు నాలో ఉన్నదాన్ని ప్రదర్శించాలనుకుంటది గదా! చూపించాలనుకుంటది. ఆ జ్ఞానం సమాచారాలు అడిగినా, అడగకపోయినా నాకిది తెలుసు అని మొత్తం చెప్తూనే ఉంటారు సమాచారాన్ని. నాకీ జ్ఞానం తెలుసు అని. ఆ జ్ఞానం మార్పు చెందిన, అదృశ్యమైన, హెచ్చుతగ్గులకు లోనైన అదే విధమైన స్థితులని అనుభవిస్తాడు. అంటే ఎక్కడైనా ఆ విషయం గురించి కొంచెం తెలియలేదనుకోండి, అయ్యో! తెలియలేదండి ఇలా పడిపోవడము. ఆహ్, ఎక్కువగా తెలిస్తే దాని విధంగా నాకెక్కువగా తెలిసిపోయిందనుకోవడము. అలా ఆ స్థితిలోనే అనుభవిస్తాడు. అతను తన జ్ఞానంతో ఏదైనా ప్రత్యేకంగా చేయగలిగితే, గాఢ అతిశయాన్ని పొందించుకొని, దైవం లేదా ప్రకృతి నియమాలను కూడా సవాలు చేస్తాడు. జ్ఞానంతో ఏదైనా ప్రత్యేకంగా చేయగలిగితే. ఇప్పుడు మంత్రాలున్నాయి. శక్తులున్నాయి. కొన్ని సాధన చేసి, కొన్ని సిద్ధులని, కొన్నింటిని పొందారు. కొన్ని ప్రదర్శించారు. అప్పుడు ఏం జరుగుతది? ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూసాం. ఏంటి? నేనే దైవంగా ఈ భూమండలాన్ని పరిపాలించాలి. దైవాన్ని ధిక్కరించి దైవం స్థానాన్ని నేను పొందాలి అని చేసేవన్నీ ఉన్నాయి. 'మీరాయి' మూవీలో గూడా వాడేం చేస్తాడు? అన్ని శక్తులని దేనికి? అంటే నేను ఒక ప్రకృతి నియమాన్ని నా కంట్రోల్‌లో అంటే కొన్నింటిని నా కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి అంటే అతిశయం పెంపొంది ఇక నేను కూడా అలాంటి అంటే అందరూ నా కిందే ఉండి నేనే దైవంగా మారిపోగలను అనే దాంట్లోకి వెళ్ళిపోయి ప్రకృతి నియమాలని కూడా సవాలు చేస్తాడు. ప్రకృతి నియమాలన్నింటిని సవాలు చేయట్లేదా? చేయలేదా మనిషి? మనం చదువుకున్న 'హిరణ్యకశ్యపు' నుండి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసిన 'మిరాయి' మూవీ వరకి కూడా చేసింది జరిగిందంతా ఇదే. ఎందుకు అంటే నాకు ఇది చదువుతూ ఉన్నప్పుడు ఒక మూడో సారో, నాలుగో సారో చదివినప్పుడు నాకర్థమైంది ఏంటంటే అప్పుడు, ఎన్నో రోజులుగా అసలు ఎందుకింత ఇదిగా దైవాన్ని ధిక్కరించి చేస్తాము? అన్ని శక్తులు పొంది సాధన చేసినంత మాత్రాన, ఒకదాన్ని కంట్రోల్ చేయగలిగినంత మాత్రాన ఎందుకు చేస్తాము అంటే, ఆ జ్ఞానంతో అతిశయంలోకెళ్ళిపోయి ప్రత్యేకంగా ఉన్నాను. ఇక నేనేదైనా చేయగలను, ఎలాంటి దాన్నైనా ఎదిరించగలను, నా ఆధీనంలోకి తెచ్చుకోగలను అని ప్రకృతి నియమాలను కూడా సవాలు చేసి నా ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. ఏంటి నాకు గుర్తు రావట్లేదు కానీ, మనకుండే అష్టదిక్పాలకులని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్న ఒకతనున్నాడు. కానీ చివరికి అది కూడా అంతమైపోతది. కానీ ఆ అతిశయం వల్ల ఇవన్నీ ప్రకృతికి సవాల్ని విసురుతాడంట ఫ్రెండ్స్. క్రమంగా ఆత్మ అతని గుర్తింపును ఏకకాలంలో ఈ 3 ప్రకృతులలోకి విస్తరిస్తుంది. దానితో అతను తనను తాను వ్యక్తిత్వం అని లేదా
తన భౌతిక, అనుభూతిక మరి మనోశరీరాలన్నింటి కూర్పును అని భావిస్తాడు. ఇక్కడ మీకు అత్యంత అంధత్వంతో కూడిన శక్తి వచ్చి, దానిని నిలుపు ఉంచుకోవడం కోసం అతన్ని అహాన్ని భయపెట్టే ప్రతిదాన్ని నాశనం చేస్తాడు. ఏంటి? ఏమైతది అంటే ఏకకాలంలో ఇవన్నీ 3 ప్రకృతులలోకి విస్తరిస్తాయి. అంటే ఈ అహము శరీరంగా, మనస్సుగా, అనుభూతికంగా అన్నింటిలోకి ఎళ్లి అన్ని కలిపి భావిస్తాడు. అప్పుడు ఏం జరుగుతది అంటే అత్యంత అంధత్వంతో కూడిన శక్తి వచ్చి దాన్ని నిలిపించుకోవడం కోసం అతని అహాన్ని భయపెట్టే ప్రతిదాన్ని నాశనం చేస్తాడంటే, ఆ స్థితిని ఏదైతే వీటన్నింటి ద్వారా పొందాడో, ఇప్పుడు కంసుడున్నాడు. అంటే కృష్ణుడిని ఎందుకు చంపాలనుకున్నాడు? నన్ను చంపేస్తాడు. నా ఈ స్థితిని కోల్పోతాను అని వెతికి, వెతికి, వెతికి నాశనం చేయాలనుకున్నాడు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అంటే మంచి పొజిషన్‌లో ఉన్నవాడు ఉన్నాడు. నా వల్ల నేను తప్ప ఎవడు సాధించలేడు అనుకున్నప్పుడు, ఎవరో ఒకరు దానికి పోటీగా ఎదురొస్తున్నారు అన్నప్పుడు, వాడి విచక్షణ అంధత్వం, అత్యంత అంధత్వం కూడిన శక్తి వచ్చి ఎలాగైనా నాశనం చేసేయాలి అని వాళ్ళని చంపడం, ఎదుటి వాళ్ళ దాన్ని నాశనం చేయడం అన్నీ జరుగుతున్నాయి కదా! జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి స్థితిలోకొస్తుందంట అహం. గుర్తింపు వేర్పాటుకు దారితీస్తుంది. అది మనిషిని సర్వస్వం నుంచి వేరు చేసి కణితిని నిర్మిస్తుంది. ఆ కణితి అతని శరీరాన్ని బలంగా పెట్టి తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ విధంగానే ఒక నీరో, ఒక హిట్లర్ లాంటి వాళ్ళు సృష్టింపబడతారు. అదే విధంగా అనేక యుగాల నుంచి ఎంతో మంది తమ అహంతో గుడ్డివారై ఆహపు దాహాన్ని, మానసిక బలుపుని సంతృప్తి పరచడానికి నగరాలను, నాగరికతలను నాశనం చేశారు. గుర్తింపు అంటే నేనిది సంథింగ్ స్పెషల్ అని ఎప్పుడైతే నాకు అనిపించిందో, సో 10 మందిలోకెళ్ళినప్పుడు కూడా నేను అలాంటి విధంగానే ఉండాలి అనుకున్నప్పుడు, వాళ్ళందరి నుండి మనం వేరైపోతాం. ఆ వేర్పాటు ఏర్పడుతుంది. అంటే అన్నింటి నుంచి దూరం చేసి ఇప్పుడు కణితి అని ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటి శరీరంలో ఏర్పడే ఒక కణితే క్యాన్సర్. అదేం చేస్తది? అది అంటే తన శరీరం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ, నేను పెరుగుతూ ఉండాలి అనుకుంటది కాబట్టే క్యాన్సర్ రోజు రోజుకి డెవలప్ అయితది. మనిషిని మరణాన్ని దాకా తీసుకెళ్తది. మరణించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన అహం కూడా ఒక స్పెషలైజేషన్‌తో నేను ఇది అని గుర్తింపుని ఎప్పుడైతే పెట్టుకున్నామో, అందరి నుంచి వేర్పాటైపోతాం. అలా వేర్పడిన వాళ్ళే నీరో, రోమన్ చక్రవర్తి, హిట్లర్ జర్మనీ నేత లాంటి వాళ్ళు సృష్టింపబడి ఏం చేస్తారు? ఎంతోమంది అలా ఏర్పడి గుడ్డివారై ఆహపు దాహాన్ని, మానసిక బలుపుని సంతృప్తి పరచడానికి నగరాలను, నాగరికతలను నాశనం చేశారు. ఈ యుద్ధాలొచ్చి నగరాలని, నాగరికతలని ఎందుకు నాశనం చేశారు వాళ్ళు అంటే, వీటన్నింటి ద్వారా అహం అనే దాని ద్వారా గుర్తింపు పొందారు వాళ్ళు. అంటే వాళ్ళని వాళ్ళు అలాగే గుర్తించుకున్నారు. అహం ఒక అంటువ్యాధి. అది ఒక వ్యక్తి నుంచి అతని కుటుంబానికి విస్తరిస్తుంది. కుటుంబం అహం ఉనికిలోకి వస్తే అది వ్యక్తిగత అహం కంటే 10 రెట్లు ప్రమాదకరమైనది. కుటుంబం నుంచి అది ఒక సమూహానికి లేదా ఒక దేశానికి విస్తరించి జాతీయ అతిశయ భావనను సృష్టిస్తుంది. అహం ఏంటంటే అంటువ్యాధి. ఫస్ట్ ఒక్కరి దగ్గర స్టార్ట్ అయ్యాక కుటుంబానికి, మనిషి కంటే కూడా కుటుంబానికి అహం ఏర్పడినప్పుడు ఇప్పుడు మనం చూస్తాం సినిమాల్లో మమ్మల్ని అవమానిస్తావురా? మా కుటుంబం ఎలాంటిదో తెలుసా నీకు? అని కుటుంబాన్ని ధిక్కరించిన ప్రతి ఒక్కరిని ఏసేస్తారు కదా! వ్యక్తిగత అహం కంటే 10 రెట్లంట ప్రమాదకరం. కుటుంబం కాస్త ఒక సమూహానికెళ్తే, మా సమూహం అంటే అది కులపరంగా, మతపరంగా లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితి పరంగా ఏదన్నా అవ్వనియండి. అలా ఒక సమూహానికి, ఆ సమూహం నుంచి దేశానికి విస్తరించి జాతీయ అతిశయ భావనని ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయండి? మనకి పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతుంది అనంటే వాళ్ళ సమూహానికి, వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళ అతిశయ భావాన్ని పెంపొందించుకోవడం వల్ల. ఇది వ్యక్తిగత అహం కంటే 1,00,000 రెట్లు ప్రమాదకరం. ఉగ్రవాదుల దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు ఇంకొకరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అంటే జాతీయ అతిశయ భావన సృష్టించింది. దేశాలు తీవ్ర అహాలు పెంపొందించుకున్నప్పుడు లెమూరియన్, అట్లాంటియన్ విపత్తులు సంభవించడం తెలిసినదే.
జాతీయ ఆహాలు రూపొందడం కొనసాగితే ఈ గ్రహం అదే విధమైన లేదా అంతకంటే ఘోరమైన వినాశనాన్ని ఎదుర్కొంటుంది. అంటే ఇలాంటి దేశాలే తీవ్ర ఆహాలు పెంపొందించుకున్నప్పుడు మనకు జరిగే యుద్ధాలన్నీ అవే. ఆధిపత్యం ఆధిపత్యం కోసం ఇప్పుడు జరుగుతున్నాయి. ఆధిపత్యం కాకుండా నాదే అంటే మాదే గొప్పది అనేది నిరూపించుకోవడానికి కొన్ని జరిగాయి. అలా జరిగిన వాటి ద్వారానే ప్రపంచ యుద్ధాలు ఏర్పడ్డాయి. వాటి ద్వారానే హిరోషిమా నాగసాకి లాంటి వాటి మీద అణుబాంబు దాడులు జరిగి ఇప్పటికీ దాని ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సో ఘోరమైన వినాశనాన్ని ఎదుర్కొంటుంట. ప్రకృతి మన శరీరం. మనం ప్రకృతి యొక్క కణాలు మరియు అవయవాలం కనుక అది సంభవిస్తుంది. ప్రకృతి యొక్క ఆత్మ గ్రహ సమతుల్యతను భయపెట్టే స్థాయిని దాటి కణితులు బలుపు పెంపొందడాన్ని సహించదు. ప్రకృతి తన స్వీయ శస్త్రచికిత్సను చేస్తుంది. మనం అంటే ప్రకృతి మన శరీరం. మనం ప్రకృతి యొక్క కణాలం మరియు అవయవాలం అంట. సో అది సంభవిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనం ప్రకృతిలో విడిపడి లేము. శరీరంగా రూపకంగా చూడ్డానికి విడిపడిగా ఉన్నా మనం ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరాలమే కదా, వాటితో అనుసంధానమయ్యే ఉన్నాం కదా. సో ప్రకృతి యొక్క కాబట్టి ప్రకృతిలో ఇదంతా సంభవించినప్పుడు ప్రకృతి యొక్క ఆత్మ అంటే వీటన్నింటి ద్వారా అంటే మనం 10 మంది 10 రకాలుగా అణుబాంబులు వేసినప్పుడు ఏం జరుగుతుంది? సమతుల్యత దెబ్బతింటది. ఆ స్థాయి వచ్చినప్పుడు అలాంటి కణితులు పెంపొందితే సహించదు. స్వీయ శస్త్రచికిత్సను చేస్తుంది. స్వీయ శస్త్రచికిత్స ఏంటండి? భూకంపాలు, వరదలు, అనావృష్టిలు, అతివృష్టిలు ఏదైనా జరగచ్చు. ఇది చేస్తుంది. అంటే అహం అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? అహం మానవాత్మ అంటే ఆత్మని అనే దాంట్లో నుంచి బయటకు వచ్చి నేను పలానా అనుభూతిని, పలానా శరీరంలోని ఒక అవయవాన్ని లేదా నా మనస్సు నా జ్ఞానం ద్వారా నేను ఇది అనే గుర్తింపు పెంపొందించుకుంటూ పెరుగుతూ పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం పూర్తి అహంగా మారిపోయి ఆ జ్ఞానంతో ప్రకృతిని సవాల్ చేసే స్థితికి వెళ్తాం. అది వ్యక్తిగతంగా ఉంటే ఒకలాగా ఉంటది. ఆ వ్యక్తిగతం కాస్త కుటుంబానికి, సమూహానికి, దేశానికి వెళ్ళినప్పుడు, జాతీయతకి వెళ్ళినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. వినాశనాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అలాంటి పరిస్థితి ప్రకృతిలో వచ్చినప్పుడు, ప్రకృతినే నాశనం చేసే స్థితి వచ్చినప్పుడు ప్రకృతి స్వీయ శస్త్రచికిత్స చేసుకుంటుంది. సో మనం కూడా మన అహం ద్వారా నాశనం అవుతున్నప్పుడు మనల్ని మనం స్వీయ శస్త్రచికిత్స చేసుకోవాలి. సో అది టార్కం గారు అందించేది. ఈ రోజు ఇక్కడికి ఆపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.